శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో రాత్రిపూట పలు వీధుల్లో ప్రజలు చిమ్మ చీకటితో నరక యాతన అనుభవిస్తున్నారు. ఓవైపు వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ పలువురిపై దాడులు చేసి గాయాల పాలు చేస్తుండగా మరోవైపు వందలాది పశువులు రోడ్డుపై తిష్టవేస్తూ వాహనదారులను ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వీధి లైట్లు ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీధి లైట్ల కోసం లక్షలాది రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుండగా సంబంధిత కాంట్రాక్టర్ లైట్లు మాత్రం అరకొరగా అమరుస్తున్న మున్సిపాలిటీ అధికారులు చోద్యం చూడటంపై పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు భావిస్తున్నారు. తక్షణమే లైట్లు వెలగని ప్రతి స్తంభానికి కొత్త లైట్లు అమర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు బయట ఆడాలన్నా ఇబ్బందిగా ఉందయ్యా. చీకట్లు వంట చేస్తాను, మా పిల్లలు చీకటి అయితే ఇంట్లో తీసుకొని వెళ్ళిపోతాను. బయట కూకొంతమంది తావడం లేదు. దయచేసి వండుకోవాలి. లైట్లు 2 నెలలు అవుతుంది, వెలగడం లేదు. అలాగే చీకట్లోనే ఉన్నాయి. నా పేరు రాజేశ్వరి. మా దగ్గర చల్ల లైట్లు వేసుకుంటూ వంట చేసుకొని చీకట్లో పురుగులేటి పాములేటి కానీ ఎవరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి వెలగట్లేదు? 2 నెలలు అవుతుంది. కంప్లీట్ ఇచ్చారా? కంప్లీట్ ఇచ్చామని ఎవరు పట్టించుకోవాలి సార్. ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకళ్ళ పిల్లలు గంట గడి ఆడుకోవడానికి ఏ సదుపాయం లేదు. చీకట్లోనే ఉన్నాం. మరి ఏం చేస్తాం? సదుపాయం లేదు. అలాగే